అందరికీ నమస్కారం. ఆగస్టు 7 నుంచి 13 వరకు డ్రగ్స్ను నిర్మూలిద్దాం, సమాజాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేయడం జరుగుతూ ఉన్నది. ఈ పాదయాత్ర చిట్యాల మండలంలో ప్రారంభమై 6 రోజుల పాటు 120 కిలోమీటర్లు 35 గ్రామాలను తాకుతూ కాటారంలో ఈ పాదయాత్ర ముగుస్తుంది. ప్రస్తుత సమాజంలో ఎక్కువ శాతం యువకులు ఒక సామాజిక సాధికారత సంస్థ నివేదిక ప్రకారం ఈ రాష్ట్రంలో 29 లక్షల మంది యువకులు గంజాయి డ్రగ్స్ను సేవిస్తున్నారనేది తెలిసింది. అదేవిధంగా ఈ భూపాలపల్లి జిల్లాలో 1000కి పైగా యువకులు గంజాయి డ్రగ్స్ మహమ్మారి బారిన పడ్డారని చెప్పి, బానిసలయ్యారని చెప్పి డివైఎఫ్ఐగా మేము అంచనా వేశాం. ఈ జిల్లాలో యువకులను గంజాయి డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ప్రజల్లో యువకుల్లో చైతన్యం తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఈ పాదయాత్ర చేయడం జరుగుతూ ఉన్నది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి గంజాయి డ్రగ్స్ను నిర్మూలించే దానికోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. అది మాత్రమే సరిపోదని మేము భావిస్తూ ఉన్నాం. ప్రజల్లో యువకుల్లో అందరిలో చైతన్యం వస్తే తప్ప అది సాధ్యం కాదని చెప్పి డివైఎఫ్ఐగా మేము భావించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు యువకుల్ని ప్రజల్ని చైతన్యం చేస్తూ ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం పాటుపడాలని యువకుల మీద అత్యంత బాధ్యతతోని డివైఎఫ్ఐ ఈ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఈ పాదయాత్రకు ప్రజలు, యువకులు, పెద్దలు, మేధావులు, మిత్రులు అందరూ కూడా మీ సహాయ సహకారాలను అందించి ఈ పాదయాత్ర కోసం, ఈ పాదయాత్ర విజయవంతం కోసం మీ వంతు కృషి చేయాలి అని చెప్పి డివైఎఫ్ఐగా మీకు విన్నవిస్తాము. అందరికీ నమస్కారం. ఆగస్టు 7 నుంచి 13 వరకు డ్రగ్స్ను నిర్మూలిద్దాం, సమాజాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేయడం జరుగుతూ ఉన్నది. ఈ పాదయాత్ర చిట్యాల మండలంలో ప్రారంభమై 6 రోజుల పాటు 120 కిలోమీటర్లు 35 గ్రామాలను తాకుతూ కాటారంలో ఈ పాదయాత్ర ముగుస్తుంది. ప్రస్తుత సమాజంలో ఎక్కువ శాతం యువకులు ఒక సామాజిక సాధికారత సంస్థ నివేదిక ప్రకారం ఈ రాష్ట్రంలో 29 లక్షల మంది యువకులు గంజాయి డ్రగ్స్ను సేవిస్తున్నారనేది తెలిసింది. అదేవిధంగా ఈ భూపాలపల్లి జిల్లాలో 1000కి పైగా యువకులు గంజాయి డ్రగ్స్ మహమ్మారి బారిన పడ్డారని చెప్పి, బానిసలయ్యారని చెప్పి డివైఎఫ్ఐగా మేము అంచనా వేశాం. ఈ జిల్లాలో యువకులను గంజాయి డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ప్రజల్లో యువకుల్లో చైతన్యం తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఈ పాదయాత్ర చేయడం జరుగుతూ ఉన్నది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి గంజాయి డ్రగ్స్ను నిర్మూలించే దానికోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. అది మాత్రమే సరిపోదని మేము భావిస్తూ ఉన్నాం. ప్రజల్లో యువకుల్లో అందరిలో చైతన్యం వస్తే తప్ప అది సాధ్యం కాదని చెప్పి డివైఎఫ్ఐగా మేము భావించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు యువకుల్ని, ప్రజల్ని చైతన్యం చేస్తూ ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం పాటుపడాలని యువకుల మీద అత్యంత బాధ్యతతోని డివైఎఫ్ఐ ఈ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఈ పాదయాత్రకు ప్రజలు, యువకులు, పెద్దలు, మేధావులు, మిత్రులు అందరూ కూడా మీ సహాయ సహకారాలను అందించి ఈ పాదయాత్ర కోసం, ఈ పాదయాత్ర విజయవంతం కోసం మీ వంతు కృషి చేయాలి అని చెప్పి డివైఎఫ్ఐగా మీకు విన్నవిస్తాము.